మల్లాది వెంకట గోపాలకృష్ణ గారు అందించిన నిమజ్జనం పరమార్థమిదే. నిమజ్జనం అంటే కలవడం లేదా కలపడం. దేనిలో కలవడం, దేనిలో కలపడం అన్న ప్రశ్నలు ఉదయించినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి ఏ వస్తువైనా, ఏ జీవి అయినా దేని నుంచి వచ్చిందో తిరిగి దానిలోనే కలవడం లేదా కలపడం అన్న సమాధానం స్ఫురిస్తుంది. ఇదే ప్రకృతి నియమం. సకల జీవరాశుల్లోనూ ఉన్నది ఆ పరమాత్మే కనుక మనము ఆయన స్వరూపమే. ఏకదేశ స్థిత స్నాగ్నే జ్యోత్స్నా విస్తారిణి యథా పరస్య బ్రహ్మణ శక్తి తథేదం అఖిలం జగత్ అని విష్ణు పురాణం చెబుతోంది. సూర్యుడు ఒకే చోట ఉన్నా ఆయన కిరణాలు మొత్తం సూర్య కుటుంబం అంతా వ్యాపించి ఉంటాయి. అంటే అంతటా ఆయన ఉన్నట్టే. అదేవిధంగా భగవంతుడు కూడా ముల్లోకాల్లోనూ వ్యాపించి ఉన్నాడు. అందువల్ల మనమంతా నేను అనుకునే భావనకు అసలు నిర్వచనం ఆయనే. దీని నుంచే పంచతన్మాత్రలు అంటే రుచి, స్పర్శ, వాసన, దృష్టి, శబ్దం అనే 5 గ్రాహ్యతలు పుట్టుకొస్తాయి. వీటి నుంచే పంచమహాభూతాలు పుడతాయని తెలిపే ఉపనిషత్ సారాన్ని భగవానుడు గీతలో స్పష్టంగా చెప్పాడు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పుడమి, పుడమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు ఉద్భవిస్తున్నాడు. కాబట్టి ఈ పురుషుడు పూర్తిగా అన్నం మీదే ఆధారపడి ఉన్నాడు. మరి ఈ జీవి లేదా జీవం శాశ్వతంగా ఈ భూమి మీదే ఉండిపోతుందా అంటే ఖచ్చితంగా దానికి లేదు అన్న సమాధానమే వస్తుంది. ఎక్కడి నుంచి జీవుడు వచ్చాడో ఎప్పటికైనా సరే అక్కడికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఈ క్రమంలో మనం భక్తితో మట్టితో ఓ రూపాన్ని తయారు చేసుకుని పూజించి సేవించి తరిస్తాం. తిరిగి ఆ రూపాన్ని పంచభూతాల్లో విలీనం చెయ్యడానికి అతి సులభమైన మార్గం జలంలో కలపడం. మనం నీటిలో కలిపిన విగ్రహం పూర్తిగా కరిగి తిరిగి మట్టిలో కలిసిపోతుంది. ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా మట్టితో విగ్రహాన్ని తయారు చేసుకుంటాం, పూజించుకుంటాం. తర్వాత మళ్ళీ నిమజ్జనం చేస్తాం. కానీ మనలో ఉన్న భక్తి మాత్రం ఆజీవన పర్యంతము అలాగే నిలిచిపోతుంది. ఆత్మకు నాశనం లేదు. సులభ గ్రాహ్యత కోసం దీన్ని మన భక్తితో సరిపోల్చుకోవచ్చు. పాంచభౌతికమైన ఈ దేహం మాత్రం ఎప్పటికైనా తిరిగి పంచభూతాల్లో కలిసి తీరాల్సిందే. దీన్ని మనం మట్టితో తయారు చేసుకున్న బొమ్మతో పోల్చుకోవచ్చు. ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని ఆదిశంకరులు చెప్పినట్టుగా జీవికి ముక్తి ఎప్పుడు కలుగుతుందంటే తానే పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు. ఈ ప్రపంచంలో ఉన్న సకల ప్రాణులు పరమాత్మ స్వరూపాలే అని తెలుసుకున్నప్పుడు, తెలుసుకొని పరమాత్మకు శరణాగతుడైనప్పుడు మాత్రమే. ఈ సత్యాన్ని మనకు ప్రత్యక్షంగా తెలియజెప్పే ఘట్టమే నిమజ్జనం.